పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డిజిటల్ అరెస్టు సైబర్ మోసానికి పాల్పడ్డ నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ప్రీతం ధర్మేంద్ర మౌర్యను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భీమవరంకు చెందిన వృద్ధ దంపతులను బెదిరించి 99 లక్షల రూపాయలను తీసుకుని మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటి వరకు 14.11 లక్షలు ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఒక సైబర్ క్రైమ్ కేసులో డిజిటల్ అరెస్ట్కి సంబంధించి ఒక కీలకమైన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముంబైకి చెందినటువంటి వ్యక్తిని అదైతే మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాన్ నయీం అస్మీ గారి ఆదేశాల ప్రకారం ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ ఇటీవల జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్ కేసుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పేసి సైబర్ క్రైమ్ గురి కాకుండా చూడాలని సైబర్ నేరస్తులను పట్టుకుని అందరికీ కూడా ఒక గుణపాఠం చెప్పాలని సారు ఎస్పీ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకుని ప్రత్యేకంగా టీములు నియమించి మన భీమవరం డిఎస్పీ గారు జయసూర్య గారి ఆధ్వర్యంలో టీములు నియమించి అందరినీ కూడా టీమ్స్ని ఎక్కడైతే ఈ సైబర్ నేరస్తులు ఉంటారో ఆ ఏరియాలకు పంపించడం జరిగింది. అందులో భాగంగా గత కొన్ని రోజుల క్రితం 2 వారాల క్రితం మేము ఏదైతే ఈ ఆక్విడ్ సిఏ గారు భీమవరం టౌన్ సిఏ నేను మా ఎస్ఐలు అందరూ కలిపి ఒక 3 టీముల కింద వెళ్ళి ఈ సైబర్ నేరస్తుల్ని కొంతమందిని గుర్తించి వాళ్ళందరినీ కూడా భీమవరం తీసుకురావడం జరిగిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చి ముఖ్యంగా ఏంటంటే ఇది మన కేసుకు సంబంధించి దీంట్లో వెళ్తే మనకి ఈ భీమవరం పట్టణంలో ఉన్నటువంటి గంధం అపార్ట్మెంట్లో వాడరేవుల గోపాలకృష్ణ గారు అలాగే లక్ష్మీ కుమారి గారు అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు. వీళ్ళ వయసు దాదాపుగా గోపాలకృష్ణ గారిది 70 సంవత్సరాలు, లక్ష్మీ కుమార్ గారిది 66 సంవత్సరాలు. వీళ్ళిద్దరే ఉంటారు. వీళ్ళ పిల్లలిద్దరూ కూడా యుఎస్లో సెటిల్ అయ్యారు. వీళ్ళిద్దరినీ దాదాపుగా ఒక 4 నెలల పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో మామూలుగా కంటిన్యూగా 4 నెలలు వాళ్ళని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళని ఇంట్లోనే ఉంచి ఈ సైబర్ నేరస్తులు దాదాపుగా 99 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో నుంచి వివిధ అకౌంట్లకి మళ్లించుకోవడం జరిగింది. వీళ్ళకి అకౌంట్ నెంబర్లు అన్నీ కూడా ఇచ్చి అందులోనే వేసుకోవడం కూడా జరిగింది. ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అప్పటి నుంచి కూడా దీని మీద ప్రత్యేకమైన దర్యాప్తు బృందాలు పెట్టడం, అన్ని బ్యాంకులకి నోటీసులు పెట్టడం, అదేవిధంగా అందరికీ ఏదైతే మన బ్యాంక్ నోటీసులతో పాటు ఏదైతే సెల్ ఫోన్లు ఉపయోగించారో వాటికి కూడా చెట్టడం, అలాగే మన సైబర్ క్రైము ప్రత్యేకమైనటువంటి నాలెడ్జ్ ఉంది వంశీ ఎస్ఐ గారు, ఆయన సహాయంతో ఇలా ఐపీ లాగ్స్ ఇవన్నీ కూడా కనుక్కొని మొత్తం అంతా చేసిన తర్వాత ఒక ఐపీ లాగ్ ఏదైతే ఈ అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత దాన్ని ఎవరికి వాడతారు, ఫస్ట్ అకౌంట్లో నుంచి డబ్బులు విక్టిమ్ అకౌంట్ నుంచి ఫస్ట్ లేయర్ అకౌంట్లో పడగానే అది అమౌంట్ ఏమవుతుంది అన్న దాని మీద ప్రత్యేకంగా ఐపీ లాగ్స్తో వీటితో కొంచెం దృష్టి పెట్టి వంశీ ఎస్ఐ గారు, మేము మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి యొక్క ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్తో కూర్చుని చేసిన తర్వాత ముంబైలో ఉన్నటువంటి ఒక డివైస్ ద్వారా ఇది జరుగుతుంది అని చెప్పేసి దాన్ని గుర్తించడం, తర్వాత ముంబైలో దాదాపుగా వారం రోజులు కష్టపడి ఈ డివైస్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ దేని దగ్గర ఇదవుతుంది అని చెప్పేసి గుర్తించడం కూడా జరిగి గుర్తించి దాన్ని ఆ ముద్దాయిని ఎవరైతే ఉన్నాడో చేసే అతన్ని గుర్తించి ఆ డివైస్తో సహా అతను రమ్మని చెప్పి రావడం, తర్వాత అతన్ని ఈరోజు రావడం, అతనికి అతని దగ్గర ఉన్న డివైజులు అలాగే వీటిని కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అరెస్ట్లో భాగంగా అతని దగ్గర నుంచి ఒక 3 సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. ఈ 3 సెల్ ఫోన్లో అతని సెల్ ఫోను పర్సనల్గా వాడుకునే సెల్ ఫోన్ ఒకటైతే రిమైనింగ్ 2 సెల్ ఫోన్లు ఏదైతే ఉన్నాయో అవి పర్టికులర్గా ఈ బ్యాంక్ అకౌంట్లోకి పడినటువంటి అమౌంట్ని ట్రాన్సాక్షన్ చేయడానికి మాత్రమే వాడతాడు అతను. అదేవిధంగా దాదాపుగా అతని దగ్గర నుంచి 45 సిమ్ కార్డులు అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈ 45 సిమ్ కార్డుల్లో ఇంకా 14 సిమ్ కార్డులు అతను వాడలేదు. ఇంకా రిమైనింగ్ సిమ్ కార్డులు అన్నీ కూడా వాడేసినటువంటి సిమ్ కార్డులు. అదే కొన్ని సిమ్ కార్డులను అతన్ని దొరకకుండా ఉండడం కోసం కాల్ చేసిన సిమ్ కార్డులు కూడా మనం అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. అలా విధంగా అతను చాలా సిమ్ కార్డులు కూడా అతను దాన్ని వేరే కాల్ చేశానని కూడా చెప్పడం జరిగింది. ఈ ముద్దాయి యొక్క వివరాల్లోకి వెళ్తే ఇతని పేరు ప్రీతం ధర్మేంద్ర మౌర్య. ఇతనిది
ముంబై దగ్గర నలసొపారా అనేటువంటి ఒక గ్రామం ఈస్ట్ ఉంటాడు. ఇతను ప్రజెంట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీ చదువుతూ ఉన్నాడు. ఇతనికి ముందు ఈ గేమింగు బెట్టింగ్ యాప్స్లో కొంత ఇతనికి అవగాహన ఉండి బెట్టింగ్స్ వేయడం, గేమింగ్స్ ఆడడం ఇవన్నీ కూడా చేశాడు. చేసిన తర్వాత ముఖ్యంగా టెలిగ్రామ్ యాప్ల్లో ఇతనికి ఈ స్కామ్ కాంపౌండ్ వాళ్ళు పరిచయం అవ్వడం జరిగింది. ఈ స్కామ్ కాంపౌండ్ ఏదైతే డిజిటల్ అరెస్టులు ఎలాగైతే సైబర్ క్రైమ్ చేస్తారో వాళ్ళతో ఈ టెలిగ్రామ్ యాప్లో పరిచయం ఏర్పడడం జరిగింది. ఈ టెలిగ్రామ్ యాప్లో పరిచయం ఏర్పడిన తర్వాత ఇతను వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇతను ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి అనుకుని ఏ విధంగా అయితే వస్తాయో దాన్ని ఈజీ కోసం మనీ కోసం ఆశపడి సిమ్ కార్డులు అలాగే బ్యాంక్ అకౌంట్లు రెండు కూడా మళ్ళీ సేమ్ టెలిగ్రామ్ యాప్ల్లోనే అపరిచిత వ్యక్తుల దగ్గర నుంచి అది అంతా కూడా వాళ్ళు ఆ టెలిగ్రామ్ యాప్లో ఐడెంటిటీ కూడా ఉండదు. ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయో ఎవరి దగ్గర తెలియని వ్యక్తుల నుంచి సిమ్ కార్డులు కొనుగోలు చేసేవాడు. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లు కొనుగోలు చేసి ఈ రెండింటినీ కూడా అదే రోజు యాక్టివేట్ చేసి ఈ సిమ్ కార్డుకి అలర్ట్స్ వచ్చేటట్టు మెసేజ్ అలర్ట్స్ అలాగే ఓటీపీసీ సిమ్ కార్డుకి వచ్చేటట్టు పెట్టేసి ఆ బ్యాంక్ అకౌంట్ని ఆ రోజు యాక్టివేట్ చేయడం. ఈ యాక్టివేట్ చేసిన బ్యాంక్ అకౌంట్ని ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసి నెట్ బ్యాంకింగ్ చేసిన బ్యాంక్ అకౌంట్ని ఫ్రాడ్స్టార్స్ ఎవరైతే ఉన్నారో సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్టార్స్ వాళ్ళకి అందజేసిన వెంటనే వాళ్ళు ఈ అకౌంట్లోకి విక్టిమ్స్ చేత ఎవరినైతే సైబర్ డిజిటల్ అరెస్ట్ చేస్తారో లేకపోతే వేరే విధంగా ఎవరినైతే చేసి విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో విక్టిమ్స్కి ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్లోకి డబ్బులు పంపించడం. డబ్బులు పడిన వెంటనే ఇతను ఈ ప్రీతం మౌర్య అనే అతను వితిన్ సెకండ్స్లో వితిన్ మినిట్స్లో ఇందులో పడిన అమౌంట్ని మళ్ళీ వెంటనే మన గిఫ్ట్ కార్డులు కొనడం కానీ లేకపోతే బెట్టింగ్ యాప్ల్లో పెట్టడం కానీ లేకపోతే గేమింగ్ యాప్ల్లో పెట్టడం కానీ దాన్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసి ఆ అకౌంట్లో లేకుండా మళ్ళీ వాటిని యూఎస్డిటీస్ కింద మళ్ళీ ఏదైతే బెట్టింగ్ యాప్ గేమింగ్ యాప్లో ఉన్నటువంటి ఈ టెలిగ్రాము యాప్ల్లో ఉన్నటువంటి సూడో పర్సన్స్ని ఉపయోగించుకుని తెలియని పర్సన్స్ని ఉపయోగించుకుని మళ్ళీ దాన్ని యూఎస్డిటీస్ కింద యూఎస్ డాలర్స్ కింద మార్చేసి ఎవరైతే మళ్ళీ మనకి అకౌంట్స్ ఇమ్మని అడిగారో వాళ్ళకి అంటే ఈ సైబర్ క్రైమ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించేయడం జరిగింది. ఇందులో చూస్తే మనం ఇప్పటివరకు చేసినటువంటి వ్యక్తుల అరెస్టుకి ఇతని వ్యక్తి అరెస్టుకి చూస్తే మనం అంతకుముందు చేసే ఉన్న అరెస్టులకు సంబంధించి కామన్గా మనం అకౌంట్ హోల్డర్ని పట్టుకునే వాళ్ళం. అకౌంట్ హోల్డర్ తర్వాత అకౌంట్ హోల్డర్ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ ఎవరు తీసుకున్నారని పట్టుకునే వాళ్ళం. తర్వాత ఎవరికి ఇచ్చారు బ్యాంక్ అకౌంటు అని పట్టుకునే వాళ్ళం తప్ప దాని తర్వాత ఏం జరుగుతుందో అనేటి దాన్ని ఇప్పటివరకు ఎప్పుడు కూడా మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయాం మేమైతే. ఇప్పుడు ఈ కేసులో అయితే పర్టికులర్గా అకౌంట్ హోల్డర్ ఇచ్చిన వాళ్ళు కాకుండా అకౌంట్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో అతను ఏ విధంగా ఈ అకౌంట్ని యూజ్ చేస్తున్నాడు, ఏ విధంగా యూజ్ చేసి అందులో అకౌంట్లో పడినటువంటి రూపీస్ని మళ్ళీ వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ దాన్ని ఏ విధంగా యూఎస్ డాలర్స్ కింద ట్రాన్స్ఫర్ చేసేసి ఇతర ఏదైతే స్కామ్ స్టార్స్ ఉంటారో వాళ్ళకి ఏ విధంగా పంపించేస్తున్నారు అనేది అంతా కూడా డీటెయిల్గా ఇతని దగ్గర నుంచి మేము తెలుసుకోవడం జరిగింది. మొత్తం ఐఎన్ఆర్లో పడిన డబ్బుల్ని యూఎస్డిటీల్లో పంపేసేంత వరకు ఈవెన్ బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ఈ స్కామ్ చేసే సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్టార్కి బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం, అందులో ఐఎన్ఆర్ డబ్బులు పడిన తర్వాత ఇతనే 2-3 అకౌంట్లోకి తిప్పి మనకు అనుమానం రాకుండా బెట్టింగ్ యాప్ల్లో వీటిలో పెట్టడం, దాన్ని మళ్ళీ యూఎస్డిటీస్ కింద మార్చేసి మళ్ళీ దాన్ని వాళ్ళకి ఎవరైతే ఫ్రాడ్స్టార్ సైబర్ గ్యాంగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చేరవేయడం. ఇతనిది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఇతను వయసు చూస్తే కూడా 19 సంవత్సరాలే అయినప్పటికీ కూడా మెయిన్ రోలు ఇతను పోషించడం జరిగింది. మన అకౌంట్లో చూసుకుంటే ఈ మన విక్టిమ్ దగ్గర నుంచి 12 లక్షలు పంపిస్తే 10 లక్షల రూపాయలు ఇతను దాంట్లో నుంచి అమెజాన్ ద్వారా పేయూ గేట్వే ద్వారా దాన్ని అతను గిఫ్ట్ కార్డులు కొని ఆ గిఫ్ట్ కార్డులు మళ్ళీ టెలిగ్రామ్ గ్రూపుల్లోనే వేరే వాళ్ళకి మళ్ళీ వాటిని అమ్మేసి యూఎస్డిటీస్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ యూఎస్డిటీస్ని మళ్ళీ వెంటనే మన సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించేయడం జరిగింది. ఇదంతా చేయడం వల్ల అతనికి మళ్ళీ దాంట్లో నుంచి కమిషన్ 7% అని చెప్తున్నాడు. దాదాపుగా 10% వరకు కూడా అతను అంటే దాదాపుగా ఈ మనకి 12 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తే దాదాపుగా అతను 1,20,000 రూపాయల వరకు కమిషన్ కూడా తీసుకుంటున్నాడు. అంటే ఒక రోజు ఇంట్లో కూర్చొని ఈ కమిషన్ ద్వారా 1,20,000 రూపాయలు అతను సంపాదించుకోవచ్చు అనమాట. దాని గురించి ఇతను బ్యాంక్ అకౌంట్లు కూడా బయట నుంచి కొనుగోలు చేస్తున్నాడు, తెలియని వ్యక్తుల నుంచి సిమ్ కార్డులు కూడా కొనుగోలు చేస్తున్నాడు. ఈ రెండింటిని లింకప్ చేసి నెట్ బ్యాంకింగ్ తయారు చేస్తున్నాడు. ఇది మెయిన్గా జరుగుతున్నటువంటి దీంట్లో మనకి మెయిన్ ఎంఓ అనమాట అండి. రాయ్బరేలీ ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి సిమ్ కార్డు.
ఉత్తరప్రదేశ్ సంబంధించిన సిమ్ కార్డు తీసుకున్నారు, అకౌంటు వెస్ట్ బెంగాల్. దీన్ని కనెక్ట్ చేసి వాడినటువంటి డివైజ్ ఎక్కడంటే మహారాష్ట్ర ముంబై దగ్గర ఉన్నటువంటి నలసపరా అన్నటువంటి విలేజ్. ఏ విధంగా మనకి ఫ్రాడ్ స్టార్స్ చేస్తున్నారు అనేది మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.